యెహోవా చేతిపని ద్వారా నిర్మించబడ్డ మనుషులైన ఆదాము హవ్వలు తాము కష్టపడి సంపాదించిన దానిలో సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారాన్ని అంగీకరిస్తూ దేవునికి అర్పణలు ఇవ్వలేదు. కాని వారికి శారీరకంగా పుట్టిన తమ ఇద్దరు కుమారులు దేవునికి మొట్టమొదటి అర్పణలు అర్పించారు. దేవుడైన యెహోవా ఆదాము హవ్వలకు మొదటి సంతానంగా కయీను, రెండవ సంతానంగా హేబేలు అను ఇద్దరు కుమారులను దయచేసి వారు ఎదిగిన పిమ్మట వారికి తగిన వృత్తిని అనగా దేవుడు ఏ విధంగా అయితే ఆదామునకు భూమిని ఇచ్చి వ్యవసాయం చేసుకుని బ్రతుకమన్నాడో అదేవిధంగా మొదటి కుమారుడైన కయీను తన తండ్రి వలె భూమిని దున్ని వ్యవసాయం చేసుకొని బ్రతుకులాగా, అలాగే రెండవ కుమారుడైన హేబేలునకు దేవుడు తాను సృష్టించిన పశువులలో ఒక జాతైన గొర్రెలను కాచుకొని బ్రతుకులాగా వారికి వృత్తిని కలుగచేసెను. కొంతకాలమైన తరువాత సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారాన్ని అంగీకరిస్తూ వారిద్దరూ యెహోవాకు అర్పణ చెల్లించు నిమిత్తము కయీను తాను పండించిన పొలములో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. అలాగే హేబెలు కూడా తన గొర్రెల మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన గొర్రెపిల్లలను కొన్ని యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఆదికాండము 4:1-4. ఆదాము తన భార్యయైన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతియై కయీనును కని, యెహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నాననెను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను. హేబెలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను.